అబ్బా బండి తల మాడనే మర్చిపోయి వచ్చిండ్రా. ఇప్పుడు ఎట్లా? ఏందెట్లా తప్తదా? ఇక పోయి తీసుకొస్తుండు. ఊకే మర్చిపోతావేమ్రా? ఉత్త ఆది మరుపులోని ఉన్నావు. చెప్పున పోయిరా. అరే ఈడనే పెట్టిన తాళం చేయి కనిపిస్తలే, నా కాడ ఇంకోటి లేదు. అబ్బా ఎట్లరా? చేసేదేముంది, మెకానిక్ తానికి ఓవుడే అంటుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదబ్బా, మా గొప్ప పనిమంతులు. సక్కగొచ్చి బండి మీద కూసుండు. హ్యాండిల్ లాక్ తీస్తానికి అటు ఇటు తిప్పల పడ్డాడు. చలో ఇక బండి కిక్కు కొట్టి జంపుడే జంపుడు. పట్నం శివారు రంగారెడ్డి జిల్లా ఎర్రబోడల ఇంటి ముంగట పెట్టిన బండిని గింత అలకగెత్తుకోవేయండు దొంగోడు. వీళ్ళు కూడా గదే బాపతి. బుద్వెల్ల స్కూటీ మీద వచ్చి ఇంకో స్కూటీ బండి వేసుకొని అవతల పడ్డరు. నాపరోటి ఉండొద్దా అనుకున్నారో ఏమో. ఈ గిల్లు శంషాబాద్ ఏరియాల డ్యూటీకెక్కిండ్రు. నలుగురు వచ్చి 3 బైకులు ఎత్తుకోబోతుంటే గీ అన్న చూసి అడ్డం పడ్డాడట. అరవంగా వాళ్ళు ఏం చేసారు, నా మీద ఏదో యాక్షన్ లాగా రాయి తీసుకొని కొట్టిన యాక్షన్ లాగా చేసారు. చేస్తే నేను నా దగ్గర అప్పుడు ఏం లేవు, చేతిలో కట్టెలు గిట్టలు ఏం లేవు. నేను కట్టె తీసుకొచ్చే వరకు మా అన్న మా అన్న కొడుకు వచ్చే వరకు వాళ్ళు నన్ను వచ్చే లోపల పారిపోయారు. 2 బండ్లు ఆడనే ఇడిచబెట్టి ఓ బండి మీద పరారయ్యరట. అంతకు ముందే గీ అన్నోళ్ళ ఇంట్లో జొర్రి 10,000 ఉడిచిరట. బైకులు ఓగొట్టుకున్నోళ్ళు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టే పనులున్నారు పోలీసులు. చూస్తున్నారు కదా, ఇండ్ల ముంగట బైకులు పెట్టేటోళ్ళు జర పైలముల్లో కుదిరితే లోపట్నే పెట్టుకోర్రి. గేట్లకు తాళాలెయ్యుర్రి, బండ్ల దొంగలు మోపైండ్రు మళ్ళా.